జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ పార్క్ లో పనిచేసే ప్రసాద్ అనే మున్సిపల్ కార్మికుడికి 3 సంవత్సరాల పాపకు గుండెల్లో రంధ్రం పడడంతో ఆపరేషన్ ఉచితంగా జరిగిన ఇతర ఖర్చులకు గాను మున్సిపల్ పార్క్ అసోసియేషన్ వారు తలా కొంతగా 55,000 రూపాయలు జమ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజును సన్మానించి అనంతరం ఆ యొక్క నగదును సంబంధిత బాధిత కుటుంబానికి ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వాక్ అసోసియేషన్ అధ్యక్షులు పాత సుధాకర్, రంగుశేఖర్, గాజుల రాజేందర్, గట్ల రమేష్, జిడిఏ శ్రీనివాస్ మరియు కావేటి నవీన్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. దాతలందరికీ ధన్యవాదాలు. దాతలందరికీ నా తరఫున లేదు, నాదే పార్కులో ఏది కావాలన్నా రాజధానితోనే అవుతుంది. डबल 40 160 160 326 ये कैश है 3,000 टोटल अमौंट ఒక్క నిమిషం కూతురుంది 3 సంవత్సరాల పాప. ఆ పాపకి హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే ఆమె హార్ట్లో చిన్న రంధ్రం ఉందని చెప్పారు. అయితే దాని కొరకు మన పార్కులో ఉన్నటువంటి సభ్యులందరినీ నేను కలవడం జరిగింది. కానీ స్పందన మాత్రం చాలా బాగా వచ్చింది సార్. ఒకటే మాట మీకు వెళ్ళి అందరూ ఇంత సహృదయులుగా ఉన్నారని తెలుస్తుంది అందరికీ. అందరూ సహృదయులే పార్కులో వచ్చేవాళ్ళు. స్పందన చాలా బాగుంది. దాదాపుగా 50,000 దాకా ఒక 2 రోజుల లోపలనే జమ అవ్వడం జరిగింది. అవి ప్రసాద్ యొక్క కూతురికి ఇప్పుడు అందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జగిత్యాల మున్సిపాలిటీ పార్కులో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న ప్రసాద్ వారి కుమార్తె 3 సంవత్సరాలు. ఆ అమ్మాయి భగవంతుడు ఆమెకు హార్ట్ హోల్ ఉండడం వల్ల ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధమై కిమ్స్ లోపల ఆరోగ్యానికి దానికి ఆరోగ్యశ్రీగా ఎలిజిబుల్ అయింది. కానీ ఖర్చుల నిమిత్తం చాలా ఇబ్బందులు ఉన్నారు కనుక వారు మా పార్కు వాకర్ అసోసియేషన్ అందరికీ చెప్పడం వల్ల మా అందరూ కూడా వారికి మెసేజ్ పెట్టడంతో మా పార్కు వాకర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆ అమ్మాయికి ఖర్చు ఇవ్వాలని అందరూ నిర్ణయించుకొని 2 రోజుల లోపల అందరూ కూడా వారికి తోచినంత సాయం చేయడం జరిగింది. దాదాపు 50,000 రూపాయలు కూడా జమై ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆ అమ్మాయి 100% ఆపరేషన్ సక్సెస్ అయ్యి మళ్ళీ రావాలని. ఎందుకంటే ఏదో మనిషికింత సాయం చేస్తేనే ఆ విధంగా సహాయపడతాం కనుక వారందరూ కూడా సాయం చేసిన వారందరూ కూడా ఏదో విధంగా భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను.